Hey guys, welcome back to our channel. This is HeyBoy01. ఈ వీడియో ఏంటంటే మీరు రీసెంట్లీ నా లాస్ట్ వీడియో చూసిరేమో మీరు సాగర్ అంటే నేను నా ఫ్రెండ్తో ఉంటే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి మొత్తం గలీజ్ చేసి పడేసి ఆడు మా దోసుగాడు ఇంకోడు వెంకటేశ్వరుడు. నేను వాళ్ళకి 100 సార్లు చెప్పిన అదే పెట్టకుర్రాబాయ్ అంటే అయినా పెట్టేసి వీడియో. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కాల్ చేసి అది మా అన్న వాళ్ళు చాలా సీరియస్ అవుతుంది, ఇప్పుడు వచ్చి నీతో మాట్లాడతారంట అని చెప్తుంది. వీళ్ళ నేను చెప్పిన అరే వద్దురా పోజ్ ఏ కుర్రా అరే వీడియో తీసి సరే మజాక్ ఆడితే నేను మజాక్ వర్కే ఉందా అని చెప్పి నువ్వు సాయిగాడు ఏం చేసి మార్నింగ్ ఇందాకనే ఒక 2 or 3 hours కింద వీడియో పోజ్ చేసేసింది. నా కాల్ బి లిఫ్ట్ చేస్తలే. ఇప్పుడు నేను ఏం చేయాలి నేను ఇక్కడ? అందుకే ఇప్పుడు వెంకటేశ్వరని పిలుస్తున్నా, రాగానే అతను మాట్లాడదాం. అసలు ఎందుకు పోజ్ చేసిరు, అసలు వాళ్ళకి ఎందుకు ఇవన్నీ నా గురించి నాకు అర్థమైతలేదు. బట్ నా పర్సనల్ ఉంటుంది కదా, దోస్తులు అన్నప్పుడు సరే దోస్తులు చిన్నప్పని తిరిగినాం, చిన్నప్పని అవసరం దీంట్లో అన్నీ చేస్తున్నాం, బట్ నేను కాదంటే. కానీ నా పర్సనల్స్ నాకు ఉంటాయి కదా కొన్ని, అవి నువ్వు తీసుకోవాలి సీదా నువ్వు పబ్లిక్లో పెడతా అంటే ఇట్లా ఎంతవరకు కదా చెప్పండి మీరేది. అరే భయ్ నేను ఏందో నా లైఫ్ నేను ఎప్పుడు తెలియక నా పర్సన్ నేను మెయింటైన్ చేసుకుంటా. దాన్ని అందరూ వచ్చి పబ్లిక్లో పెడితే నేను ఏం చేయాలి ఇప్పుడు? అంటే ఆమె సీరియస్ అవుతుంది, అన్నోళ్ళు కూడా నాకు కాల్ చేస్తున్నారు. ఇటేమో సాయాడు కాల్ లిఫ్ట్ చేస్తలేడు, ఇటేమో నా బొమ్మడి ఒకటే కాల్ లిఫ్ట్ వస్తున్నారా ఎన్నో అంటే ఇడున్నా అని చెప్పిన వస్తున్నట్టు. ఇట్లాంటి కొడుకులతో నేను ఏం చేయాలి? ఇంకోటి మీరు అందరికి డౌట్ రావచ్చు, అసలు నా యూట్యూబ్ నా ఇన్స్టాగ్రామ్లో బాగా ఎట్లా పోస్ట్ చేస్తున్నా అని చెప్పి. నేను స్టార్ట్ చేసాం, మేము ఏమేమి ప్లాన్ చేసుకున్నాం అంటే నా ఇన్స్టా నా యూట్యూబ్ సాయిగాన్ దగ్గర విక్యాన్ దగ్గర ఇద్దరు దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను నా ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసి అంత నాకు అవైలబుల్ లేకపోతే సాయి అండ్ విక్కీ ఇద్దరే పోస్ట్ చేస్తాడు, ఇద్దరే నా అకౌంట్ మెయింటైన్ చేసేది. ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఒక బ్యాక్ బోన్ లెక్క నా అకౌంట్కి నాకు 2 అకౌంట్లకి బ్యాక్ బోన్ అంటే ఒక సాయి ఆడు ఒక విక్కీ ఆడు. ఇప్పుడు వాళ్ళే పోస్ట్ చేస్తారు, అన్ని వాళ్ళే చేసుకుని నేను జస్ట్ ఏం చేస్తా అంటే వీడియో ఎడిటింగ్స్ ఆర్ థంబ్నెయిల్. ఇంకో హైలైట్ అంటే సాయి గాడు ఈ వీడియో నాతో ఎడిటింగ్ కూడా చేయాలి. వాడే ఎడిటింగ్ చేసి వాడే ఎన్ని ఏదో పెట్టేసి ఇంకా దాన్ని ఎట్లా పెట్టి లవల్ లెక్క పెట్టి ఏవో అది తిప్పు ఏవో వెంకటేశ్వర వచ్చి ఏదిరా ఇది? నమస్తే. ఏంది ఇది? ఏంది నీకు ఎవడెప్పి పోజ్ చేయమని చెప్పి మీకు అసలు మళ్ళీ ఎవడేసి మళ్ళీ పోస్ట్ అవు సాయిగంధలో నువ్వు చెప్పాలి, నీకు తెలియదు. మరి చేసి అట్లెట్లా చేశారు రా భయ్? అమ్మాయి కన్సర్న్ కూడా లేదు కదా, అమ్మాయి చెప్పిందా సరే వీడియో పోజ్ చేయరా అని చెప్పి చెప్పినారా వద్దురా అని? ఇప్పుడు అమ్మాయి కన్సర్న్ లేదు, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అమ్మాయి ఏమో ఫోన్ చేయమని అంటుంది. నేను ఏం చేయాలి ఇప్పుడు? అమ్మాయికి నేను ఏం చెప్పాలి? అన్నోళ్ళు కూడా వస్తారంట. ఇప్పుడు నేను ఏమని మాట్లాడుకోవాలి? ఎందుకు రా ఎక్కలేని పంచాయతీ? అరే ఇన్స్టా యూట్యూబ్ కాదురా, నీకు తెలియదా నా పర్సనల్? వినకపోతే మరి నువ్వు చెప్పడం నీకు తెలియదా రా? ఇప్పుడు నేను ఏం చేయమంటా? ఇప్పుడు ఆమె కూడా కాల్ లిఫ్ట్ చేసి ఆమె కూడా అట్లనే అంటుంది. నేను ఏం చేయాలి మళ్ళీ? నీ ఫోన్తో నద్దు, నీ ఫోన్ ఇలా అవుతుంది. మీరు కాల్ లిఫ్ట్ చేస్తలేడు అప్పటి నుంచి, ఫోన్ చేయడానికి చేస్తూనే ఉన్నా, కాల్ లిఫ్ట్ చేస్తలేడు. ఇట్లుంటే చూడరా రే పంచరా నా దగ్గర ఉంటే నేను చెప్తా మరి చెప్పినారా అప్పటికి? ఏం చెప్తారో ఏమో రా బాయ్, మీరు కూడా ఏం మనుషులు ఏమో ఖాళీ పిల్లి మన నెక్కలేని పంచాలన్న నెత్తి వేసి పెడతారు. ఆ పిల్ల ఏమంటుంది? ఒకటే సీరియస్ అవుతుంది. ఇగో ఫోనే లేపుతలేడు. ఏం మళ్ళా చేయంటావు? వాడే కాల్ చేస్తాడేమో, చూద్దాం ఒక 5 minutes. ఇప్పుడు ఆమె కాల్ చేస్తాం, అన్నాడు వస్తారంట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలకి? అన్నాడు వస్తారంట. చెప్దావా అన్నకి? ఏం చెప్తావు? వీడియో మొత్తం పోస్ట్ చేయమని నీకు ఏం చెప్తావు? అనికి ప్రాంక్ ఆ వీడియోలో ప్రాంక్ అన్నట్టు ఉందా రాది? ఇప్పుడు దాన్ని కవర్ చేయని కూడా ఏం లేదు. సరే మీ ఇద్దరు మేము ఫ్రెండ్స్ అని చెప్పగానే మీరు వెళ్ళిపోయారంటే అది లేదు. మీ లవర్స్ ఎన్నిసార్లు రా సూర్యుడు నిజం చెప్పా అంటే ఫోన్ అయితే ఇద్దాం ఆగానికి.
ఇప్పుడు కానీ ఫోన్ లేకపోతే మాత్రం ఇంకైతే ఉంటుంది చూడు ఇది. ఈ బజాజ్ కార్ కూడా కొడుతుంది అయితే. హలో ఏడునోరా కాదురా భయ్ ఎవరిని అడిగి పోస్ట్ చేసినావురా వీడియో నువ్వు? ఎందుకు చేస్తావు సాయి బరాబరు? నీ ఇష్టమైంది నీ ఇష్టం. కాదురా నీకు నువ్వు నాకు చెప్పినా వీడియో పోజ్ చేయాలా వద్దా అని చెప్పి. ఇప్పుడు కాదురా ఇప్పుడు ఆ పిల్ల కూడా కన్సర్న్ ఉందా అసలు మన వీడియో పోజ్ చేయనీకే? ఏమైతుందా నా మీద గరం అవుతుండ్రా, నువ్వు ఎందుకు పూజ చేసినావురా వీడియో? చెప్పాలి కదరా బాయ్ వీడియో పూజ చేస్తున్నావు అని చెప్పేసి. ఇష్టం కాదు బాపు, నువ్వు ఎందుకు పోజ్ చేసినావు ఒక్కడే చెప్పు నాకు. ఇప్పుడు ఏమైంది? కాదురా నా మీద గరం అవుతున్నాడు, నువ్వు ఏడున్నావు చెప్పు. వీడికి రా ఎస్వైఆర్ లాగా రా ఒకసారి. ఎస్వైఆర్ ఫంక్షన్ హాల్ వీడియో షూట్ పెడతాం వీడియో. హలో ఇగో నేను ఉంచాడు ఉన్నాందా ఆ పిల్లవాళ్ళు అన్న వాళ్ళు వస్తురంట, ఎందుకు పూజ చేసిన అడుగుతుందా మాట్లాడదాం. తొందరగా సాయి. A few moments later. అది క్లిప్లు ఉంటే నువ్వు క్లిప్లు కాదా ఇది వస్తలేడు ఇంకా. రాని వస్తాడు వాడు ఎప్పుడు వస్తాడో ఏమో రాపోయి. నిజం చెప్తున్నా గాయస్, ఇంకోసారి ఇల్లు కానీ ఇట్లా చేయాలి నిజంగా. ఇల్లు అంటే నువ్వు చేయలే, నువ్వు లేవా వీడియోలో? ఉన్నారా బాయ్ నా దగ్గర అకౌంట్ ఉందా ఏమైనా పాస్వర్డ్ ఉందా? ఇంకేమంటాడు బాయ్ దొరికేసి ఇక పిల్లతో ఏ పిల్లతో దొరికినారా? అరే మేము చేస్తాం రా, మేము నార్మల్ గా చేస్తున్నాం. అమ్మాయి ఉంది కదా దాంట్లో. అరే అమ్మాయి కన్సర్న్ లేకుండా మేము వీడియో పోజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను వీడియో పోజ్ చేయాలి. అందుకే నేను వీడియో తీయలేక ఆమెతోని వాళ్ళన్న ఏమంటుంది మాట్లాడదాం ఈ సాయం ఫోన్ చేద్దాం ఒకసారి. మళ్ళీ ఇంకొస్తలేడు ఈ సాయి ఆడు ఒకడు ఏ మనిషి ఉండు ఏమో రా. ఈ అమ్మ ఫోన్ ఏదో పెట్టుకుంటాడు అని కదా. ఫోన్ వీడియో డిలీట్ చేయ ఫస్ట్. అది వీడియో డిలీట్ ఎందుకు రా అంటే ఎవరిని కన్సర్న్ తో పెట్టినవరా పోజ్ చేసినవరా వీడియో? అది చేస్తారా భయ ఏమైంది? ఇగో అదే కాదురా పిచ్చోని వారా. ఇగో మనం ప్రాంక్ ఎట్లా వేసాం, నార్మల్గా ప్రాంక్ చేయాలి. అదే అమ్మాయిని పెట్టుకొని ఎందుకు అట్లా వేసాను? అదే చెప్పి నేను మీతో చేసినారా, కానీ మీ ఇంకా ఏమైనా అమ్మాయిలో చేసినా నేనేమైనా? ఇప్పుడు ఆమె సీరియస్ అవుతుంది కదా భయ్. అరే ఎందుకు ప్రాంక్ లెక్క చేసినాం రా. అరే ఓ పిచ్చోని వా ప్రాంక్. ఇప్పుడు ఆ వీడియో ప్రాంక్ అని అన్న వాళ్ళు నమ్ముతారా? అమ్మ చెప్దాం రా రాని వస్తాడు కదా రాని వీళ్ళు ఫోన్ చేస్తారు. ఇప్పుడు పెడితే ఏమైంది? అరే అర్థమైతలేదా కొడుతుంది అది నిజం. ఏం పంచాయతీ పెడతావు సార్ నువ్వు అసలు? అడిగి కాదురా ఇప్పుడు నీకు యూట్యూబ్ ఎవరు వాళ్ళు కనబడతాకపోయినా వాళ్ళు అన్నగాని గుర్తుపట్టిందంట దాన్ని. అలా కనిపించలే రాబే ఆమె ఆ ఫేస్ రివీల్ చేయాలి అసలు. ఫేస్ రివీల్ అవన్నీ కాదు భయ్, ఇవి అన్న వాళ్ళు వస్తారు. వాళ్ళు ఇప్పుడు ఒకటే అంటారు. వాళ్ళు ఏమంటారు అంటే సరే వంశీ నీ ఫ్రెండ్ నేను కాదన్నా, బట్ ఇప్పుడు నీతో మాట్లాడతా అంటారు వాళ్ళు. మాట్లాడదాం సరే మాట్లాడదాం. అదే దాని తప్పేముందిరా, జస్ట్ నార్మల్ వీడియో. అది నార్మల్ వీడియో నాకు తెలుసు నార్మల్ వీడియో, కానీ వాళ్ళకి తెలియదు కదా సాయి. తెలియక చెప్దాం రా. అరే చూస్తలేడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏంది రమ్మని మాట్లాడదాం. కొత్తగా ఉందా అది? ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసిన చూపిస్తావు నీకు. ఆమె కూడా ఫోన్ చేసి మాట్లాడిపి ఫోన్ లేపితే నేను నేను నాకేమైనా మస్తీ అరా పోయి నాకు అర్థం కాదు. ఆమె ఫోన్ లేపితే ఇప్పుడే మాట్లాడుకో ఫోనే లేపుతుంది. మేము కావాలని చేసినాం మేము జస్ట్ ప్రాంక్ కూడా చేసినాం. మేము కూడా ప్రాంక్ లెక్కనే చేస్తాం. మీ కళలో పడ్డది ఏంద్రా నేను పోయి ఎక్కడి నుంచి ఫాలో అయ్యారా నన్ను? బాలాపూర్ ఆడికెళ్ళి సీదా వేసుకొని పోతున్నాను. వీడియోని తీసుకుంటున్నా అంటే ఇప్పుడు రేపు వాళ్ళు వచ్చాం నేను చూపిస్తా. చూసుకుందాం నువ్వు గుమ్ములు ఉన్నావు, నేను చెప్తాను ఈ సంగతి అని చదువుతా కానీ